విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. ఇంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఈ రోజుకి ఇంతే మేడం. మేడం వినోద్ బాబు మిమ్మల్ని ఏమైనా కలిసారా? వినోదా? లేదే. ఎందుకలా అడిగారు? ఏం లేదు మేడం. ఒకప్పుడు రోజీ పంపించిన ఫోటోలు చూసి చలసాని గారికి లక్ష్మీదేవి గారికి ఏదో సంబంధం ఉందని అనుమానపడే కదా వినోద్ బాబు వెళ్ళిపోయింది. అవును. అది ఒట్టి అనుమానమేనని, అదంతా రోజీ ఆడించిన నాటకమేనని వినోద్ బాబుకి అసలు నిజం తెలిసిపోయింది మేడం. నిజంగానా? ఆ విషయం వినోద్కి ఎవరు చెప్పారు? మా నాన్న. మీ నాన్నంటే? ఒకప్పుడు రోజీ దగ్గర పనిచేసిన రవీంద్ర. అతను జైల్లో ఉన్నాడు కదా? అవును మేడం. జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో చేర్చారు. అనుకోకుండా హాస్పిటల్లో వినోద్ బాబు మా నాన్న కలిశారు. మా నాన్న వినోద్ బాబును గుర్తుపట్టి రోజీ ప్లాన్ ప్రకారం ఫోటోలు తీసింది తనేనని మొత్తం జరిగిందంతా వివరంగా చెప్పాడు. వినోద్ బాబు మనసులో ఉన్న ఆ ఒక్క అనుమానం తీరిపోయింది కాబట్టి మీ దగ్గరికి వచ్చారేమో అని అడిగాను మేడం. చాలా మంచి విషయం చెప్పారు గిరిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ నాన్నగారు ఇంత ఉపకారం చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇందులో మా నాన్న చేసిన ఉపకారం ఏమీ లేదు మేడం. లెడ్జర్లో అప్పుడప్పుడు రాంగ్ ఎంట్రీలు వేస్తుంటాం, తెలిసాక రెక్టిఫై చేసుకుంటాం. అలాగే మా నాన్న లైఫ్ లెడ్జర్లో మీ కుటుంబానికి సంబంధించి ఓ రాంగ్ ఎంట్రీ పడింది. వినోద్ బాబుకు నిజం చెప్పి అది రెక్టిఫై చేసుకున్నాడు. ఒకప్పుడు తను చేసిన తప్పుని తనే దిద్దుకున్నాడు. నిజానికి అలా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మా నాన్న మాత్రం తన వల్ల దెబ్బతిన్న కుటుంబానికి చేతనైన సహాయం చేసి చక్కదిద్దాలనే వినోద్ బాబుకు ఆ నిజం చెప్పాడు. విడిపోయిన మీ కుటుంబం మళ్లీ కలిసి ఆనందంగా ఉంటే అంతకన్నా ఏం కావాలి మేడం? నేను మా నాన్న కోరుకునేది కూడా అదే. వస్తాను మేడం. సంధ్య, ఈవేళ ఏమిటి తొందరగా వచ్చేసావు? చలసాని గారి పని మీద బయటికెళ్ళానమ్మమ్మా. చలసాని గారి పనా? అవును. ఆయన ఫోన్ చేసి ఓ చిన్న పని అప్పచెప్పారు. ఆ పని మీద వాళ్ళ ఆఫీస్కి వెళ్లి వాళ్లతో మాట్లాడి ఆయన కావలసిన పేపర్స్ డిస్పాచ్ చేయించేసరికి లేట్ అయింది. ఇప్పుడింకా ఆఫీస్కే వెళ్తానులే అని డైరెక్ట్ గా ఇంటికొచ్చేశాను. మంచి పని చేశావు. చలసాని గారు ఇంకేం మాట్లాడారు? ఏం లేదు, జస్ట్ బిజినెస్ టాక్. ఆయనేదో బిజీగా ఉన్నట్టున్నారు. పేపర్స్ అందగానే మళ్ళీ ఫోన్ చేస్తారుగా, అప్పుడు అడుగుతాను. సంధ్య, రోజు నిన్నో విషయం అడుగుదామని మర్చిపోతున్నాను. ఏమిటమ్మా? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టావు కదా, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? తలనొప్పిగా తయారైందా? అదేం లేదమ్మా, బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది. ఈసారి మనం మాక్సిమం ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విషయంలో గిరిగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ వర్క్ అంతా ఆయనే దగ్గరుండి చూస్తున్నారు. ఓ క్రిమినల్ అని తెలిసి కూడా చారదీసి ఉద్యోగం ఇచ్చావు. అది నీ గొప్పతనం. అందుకు నిన్ను మెచ్చుకోవాలి. దీపక్, నువ్వేంటి సూట్ కేసు పట్టుకుని బయలుదేరావు? ఏదైనా బిజినెస్ టూరా మావయ్య? అదేం కాదమ్మా, ఎంత కాదనుకున్నా కొన్ని బాధ్యతలు తప్పడం లేదు. ఇప్పుడు కొత్తగా బాధ్యతలే వచ్చాయి మావయ్య. ఏవో ఉంటాయి, అన్నీ ఏం చెప్పగలం? అడిగినందుకైనా చెప్పొచ్చు కదా బాబు. సంజయ్కైతే తెలీదు, నువ్వు కూడా తెలియనట్టు అడుగుతావేంటమ్మా? నీ కొడుకు గురించి నువ్వు పట్టించుకుంటావు, మరి నా కొడుకు గురించి నేను ఆలోచించాలిగా. వినోద్ సంగతేనా? అవును, వాడి సంగతే. అది సరే, వినోద్ దగ్గరికైతే ఈ సూట్ కేసు అది ఎందుకు? వెళ్ళి చూసి వచ్చేయచ్చు కదా. అబ్బా, రోజు అలా వెళ్ళి చూసొస్తే పనులు జరిగేలా లేవమ్మా. కొన్నాళ్ల పాటు వాడి దగ్గరే ఉండి వాడిని ఏదో లైన్లో సెటిల్ అయ్యేలా చేస్తే గానీ
లాభం లేదు. అదేదో ఇక్కడే ఉండి చేయొచ్చు కదా బాబు. చెయ్యొచ్చు, కానీ తెలుసో తెలియకో ఇన్నాళ్ళు వాళ్ళ గ్రాని దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చేశాడు, ఒక్కడే ఉంటున్నాడు. తండ్రినన్న మాటే గాని ఇంతవరకు నేను వాడికి చేసింది ఏమీ లేదు. వాడి గురించి పట్టించుకునేవాళ్ళు లేరు, ఆలోచించేవాళ్ళు లేరు. ఈ టైంలోనైనా తండ్రిగా నేను వాడి బాధ్యత తీసుకోవాలిగా. వాడిని అక్కడ ఎవరూ లేనట్టు ఒంటరిగా వదిలి ఉండాలనిపించడం లేదు. అందుకే వెళ్ళి కొన్నాళ్ళు వాడి దగ్గర ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. దానికి మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు బాబు? వినోద్ని ఇక్కడికి తీసుకురావచ్చుగా. ఇక్కడ అందరూ కావలసిన వాళ్లే కదా. హాయిగా తన ఇంట్లో తనుంటాడు. అవును దీపక్, వినోద్ ఎక్కడో బయటుండి బాధపడుతున్నాడు. వాడికి తోడు మళ్ళీ నువ్వు కూడా ఎందుకు? ఎలాగైనా వాడికి నచ్చ చెప్పి తీసుకొని వచ్చేయి. అమ్మ, మీకు దండం పెడతాను. వాడిని తీసుకురమ్మని నువ్వు బీడి ఇప్పటికి 100 సార్లు చెప్పారు. దయచేసి ఇంక నాకు చెప్పొద్దు. నేను చెప్పిన వాడు వినడు, ఇక్కడికి రాడు. తెగేదాకా లాగడం ఎందుకు? అందుకని నేనే వాడి దగ్గర వెళ్ళి ఉంటే ఈ గొడవ వదిలిపోతుంది కదా అని బయలుదేరుతున్నాను. వినోద్ ఎందుకంతలా పట్టుపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. వాడొస్తే సంతోషించేవాళ్లే తప్ప బాధపడేవాళ్లే గాని ఇబ్బంది పడేవాళ్లు గాని ఇక్కడ ఎవరూ లేరని వాడికి చెప్పు. అలాగని అందరి తరపున నువ్వు షూరిటీ ఇస్తావా? వాడిక్కడికి వస్తే ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చుగా. నా గురించి అంటున్నావా మావయ్య? నీ గురించి ఎందుకంటాను సంధ్య? ఎవరికైనా ఉండొచ్చు కదా అని జనరల్గా అన్నాను. నువ్వే ఉద్దేశంతో అన్నావో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా మావయ్య? అయినా నా గురించి ఆలోచించి వినోద్ ఇక్కడికి రానండం, నువ్వు తీసుకురాకపోవడం మీనింగ్లెస్. నేనేదో అనుకుంటానని నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావేంటి? మరేం చేయమంటావమ్మా? ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని కోణాల్లోంచి ఆలోచించాలి కదా. కరెక్టే, కానీ ఇది ప్రాబ్లం అయితే కదా ఆలోచించడానికి. ఈ ఇంటికి ఆస్తికి వారసులు నువ్వు వినోద్. ఈ ఇంట్లో ఉండాల్సింది మీరు. కాదనడానికి అవుననడానికి నేనెవర్ని? అమ్మా నాన్న చనిపోతే దిక్కులేని దాన్నని అమ్మమ్మ నన్ను చేరదీసింది. అందుకని నేనిక్కడున్నాను. ఏ క్షణంలోనైనా బయటికి పొమ్మంటే పోవాల్సిన దాన్ని నేనే కదా. అలాంటిది నా గురించి ఆలోచించి మీరిద్దరూ బయటెక్కడ ఉండడమేంటి? అవే మాటలు సంధ్య. నేనున్న దాంట్లో తప్పేమన్నా ఉందా అమ్మమ్మా? ఏది తప్పు ఏది రైటో నాకు అర్థం కావటం లేదమ్మా. నువ్వు ఇలాగంటావు, వాడు అలాగంటాడు. మధ్యలో నాకు పిచ్చెక్కిపోతుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎలాగూ బయలుదేరాను. కొన్నాళ్ళు వాడి దగ్గర ఉంటాను. ఈలోగా వాడు మనసు మార్చుకుని వస్తానంటే తీసుకొస్తాను. ఆగు మావయ్య, నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లేదు. నేనిక్కడ ఉండటం వల్లే కదా వినోద్ ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆ విషయం నాకు వదిలే. నేనే వెళ్ళి వినోద్కి నచ్చజెప్పి తీసుకొస్తాను. ఒప్పుకో బాబు. సరేనమ్మా, నీ ఇష్టం. నువ్వు వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తాడమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. యా విడి, సూట్ కేసు తీసుకెళ్ళి లోపల పెట్టు. ఇంత తేలిగ్గా ఉందేమిటి బాబు? అసలు అందులో ఏమన్నా ఉంటే కదా బరువుగా ఉండడానికి. అంటే నిజంగా మీరు వెళ్ళాలనుకోలేదా? నేనెందుకు వెళ్తాను బీడి? నేను చెప్తే వినోద్ వినడు, ఇక్కడికి రాడు. సంజయ్ వెళ్ళి పిలిస్తే గ్యారంటీగా వస్తాడు. కానీ సంజయ్ సంగతి తెలుసు కదా, అంత తేలిగ్గా వెళ్ళి పిలవదు. అందుకని ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. దీపక్, ఇవన్నీ ఎలా ఉన్నా సంజయ్ ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని కానీ తనే వెళ్లి వినోదం తీసుకొస్తానంటుందని కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైతేనే మేడం, సంజయ్ సింగిల్ గా గోయింగు, వినోద్ తో డబుల్ గా కమింగు. ఇది మాత్రం కరెక్ట్ బీడి. ఈ పాటికి సంజయ్ కారులో వెళ్తూ ఉంటుంది. కారు ఆగ్గానే దిగి పైకి మెట్లెక్కి వెళుతుంది. రూమ్ బయట నిలబడి కాలింగ్ బెల్ నొక్కుతుంది. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నా మనవడి కోసం వచ్చాను. ఎవడు నీ మనవడు? ఆ రిలేషన్స్ ఎప్పుడో పోయాయి. అయినా నీకు మనవాళ్ళతోటి మనుషులతోటి పనే ఉంది. పోయి శవాలను వెతుక్కో. ఎన్నైనా అను వినోద్, భరిస్తాను. అంతకన్నా ఏం చేయగలను? అంతా నా దురదృష్టం. మంచివాడు, తెలిసినవాడు కదా అని ఆ లాయర్ని నమ్మితే నన్ను పక్కదారి పట్టించాడు. సంజయ్ విషయంలో మీ నాన్న విషయంలో కూడా అలాగే చేశాడు. అతని మాటలు వినబట్టి ఇవాళ ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. చేసేవన్నీ నీచమైన నికృష్టమైన పనులు. అవి కప్పుపుచ్చుకోవడానికి ఎవరినొకరిని అడ్డం పెట్టుకోవడం నీకు మొదటి నుంచి అలవాటేగా. అయినా చీపమ్మన్న నా వెనకాల ఎందుకు తిరుగుతావు? నీకు అవమానం అభిమానం ఏమీ లేవా?
నీ దగ్గరికి రావడానికి అవేవి అడ్డురావు వినోద్. ఉంటే కదా అడ్డు రావడానికి. నిన్ను చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. అసలు ఇంతసేపు నీతో మాట్లాడటమే బుద్ధి తక్కువ. నీది కాదు వినోద్. మొదటి నుంచి నువ్వు నావాడివనుకోవడం నాది బుద్ధి తక్కువ. రోజీ మనవడు దర్జాగా రాజాలా ఉండాలని, అందుకోసం ఆస్తి సంపాదించాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఇంత సంపాదించినా జీవితంలో అనుభవించింది ఏమీ లేదు. అనుభవించాలన్న ఆశ కూడా లేదు. నా ఆస్తి సంపాదన ఎవరికోసం? పోయేటప్పుడు నాతో తీసుకెళ్ళడానికి కాదుగా. అంతా నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం. చూడు, నా కోసం ఆస్తి సంపాదించమని, అందుకోసం అన్యాయాలు అక్రమాలు చేయమని నేను నిన్ను అడగలేదు. నువ్వెన్ని కట్టుగదులు బరువైన డైలాగులు చెప్పినా నా కోసం ఏదో త్యాగం చేశావని పొరపాటును కూడా అనుకోను. నువ్వు అనుకోకపోయినా నాకు తప్పదుగా వినోద్. నువ్వు తెంపేసినంత తేలిగ్గా నేను మన బంధాన్ని తెంపేలేను. నువ్వు నా కూతురు కొడుకువి, నా మనవడివి. నీ మంచి చెడు నేను చూడకపోతే నా భార్గవ ఆత్మకి శాంతి ఉండదు వినోద్. అందుకే ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేసి అవసరమైన డాక్యుమెంట్స్ తయారు చేయించాను. నువ్వు ఒకసారి వచ్చి సంతకం చేస్తే చాలు, నీ పేరున రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తాను. ఆస్తి మొత్తం నీకు అప్పచెప్పేసి ఏ ఓల్డేజ్ హోమ్కో వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. జీవితంలో నువ్వు మరోసారి నాకు కనిపించకపోతే చాలు, అదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద ఆస్తి. వినోద్, పెద్దదాన్ని అమ్మమ్మని చెప్తున్నాను. నా మాట విని ఒక్కసారి వచ్చి సంతకం చేసి వెళ్ళు. నీ పాపం నాకొద్దు. వినోద్, బతిమాలుతున్న కొద్దీ బెట్టు చేస్తున్నావు. నేను చెప్పినట్టు విని మర్యాదగా నాతో వచ్చి సంతకం చేస్తే సరే, లేదంటే ఆస్తి మొత్తం ఏ అనాథాశ్రమానికో రాసిస్తాను. నిజంగా నువ్వు ఆ పని చేస్తే చాలా సంతోషిస్తాను. నీకు భారీ ఎత్తున సన్మానం చేయిస్తాను. నీ ఫోటో ఎల్లాట్ చేయించి అనాథాశ్రమం హాల్లో పెట్టిస్తాను. హలో బావా. సంధ్య, నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతావేంటి? అసలు రాంగ్ ఎంట్రీ నీది. ఇప్పటికైనా బయటికి నడిస్తే మంచిది. నన్నే బయటికి పోమంటున్నావా? ఆ మాట తెలుగులోనే చెప్పాను. అర్థం కాకపోతే నన్నేం చేపట్టావు? బావా, అనవసరమైన వాళ్లతో నీకు మాటలెందుకు? అసలెందుకు ఆవిడ్ని లోపలికి రానిచ్చావు? ఇంటి దగ్గర అమ్మమ్మ మావయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెంటనే బయలుదేరాలి. ముందు ఆవిడ్ని బయటికి పంపే, నేను సామాన్లు సర్దుతాను. బావా, ఆర్డర్స్ తోనే వచ్చేస్తావా, చేంజ్ చేసుకుంటావా? ముందే చెప్పు, అన్ని లోపల సర్దేస్తున్నాను. ప్యాక్ చేశాక అది కావాలి ఇది కావాలి అంటే కుదరదు. పద బావా. ఆగో, వినోద్ నీతో రాడు. ఎందుకట? వినోద్ నా మనవడు. నీకు మనవడైతే నాకు మొగుడు. వినోద్ని నేను తీసుకెళ్తున్నాను. ఇంకా నయం, గొలుసు తెచ్చి మెడకు చుట్టి లాక్కెళ్తానలేదు. బావా పద. ఏమిటి సొంత మొగుళ్ళ అంత వగలిపోతున్నావు? విడాకుల సంగతి మర్చిపోయినట్టున్నావు. విడాకులిచ్చే ధైర్యం మా బావకెక్కడుందిలే. అవి మా బావివ్వలేదు, నువ్విప్పించావు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఆ ముసలాడిచ్చిన ఆస్తి చూసుకున్నా? దీన్నే అసందర్భ ప్రేలాపన అంటారు. అయినా గుర్తు చేశావు కాబట్టి చెప్తున్నాను. ఆ ఆస్తి కోసం నేను కోర్టులో కేసేస్తే నీ బతుకంతా కోట్ల చుట్టూ తిరగడానికే సరిపోయేది. ఈ ముసలి వయసులో ఏం తిరుగుతావులే అని జాలేసి వదిలేశాను. నువ్వేదో ఆ ముసలాడి సొంత కూతురులా మాట్లాడుతున్నావేంటి? ఆ మాటకొస్తే నువ్వేవన్నా ఆయన సొంత కూతురివా? కాదుగా, ఏ గాలికో కొట్టుకొచ్చిందానివేగా. బావా, మన పనులు మానుకుని మాట్లాడాల్సినంత గొప్ప మనిషిం కాదావిడ. ఇచ్చిన మర్యాద చాలు గాని ఇప్పటికే టైం అయింది, వెళ్దాం పదా. మేడం, కారు వచ్చినట్టుంది. అలాగా? దీపక్, సంజయ్ వచ్చేసినట్టుంది బాబు. అయితే వినోద్ కూడా వచ్చేసి ఉంటాడు. అమ్మమ్మా, ఎవరొచ్చారో చూడు.
చూస్తున్నావు? ఎవరనుకున్నావు? నీ ముద్దుల కొడుకు దీపక్ గారి అబ్బాయి, ఈ లక్ష్మీదేవి గారి మనవడు, ఈ ఇంటికి ఆస్తికి నీ బిజినెస్ మహాసామ్రాజ్యానికి వారసుడు శ్రీ 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 వినోద్ గారు. నానమ్మా, వినోద్, ఏమిటి బాబు ఇది? ఇన్నాళ్ళకి నీ ఇంటికి నువ్వు తిరిగొచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మావయ్య, వినోద్ని నువ్వు తీసుకురాలేకపోయావు, కానీ నేను తీసుకొస్తానన్నాను, తీసుకొచ్చాను. ఇప్పుడేమంటావు? థ్యాంక్స్ సంజ. ఏమైనా యు ఆర్ గ్రేట్. అనుకున్నది సాధిస్తావు. సంధ్య, మావయ్య పొగడ్తలతోనే సరిపెట్టేసేటట్టున్నారు. ఊరుకోకు. వినోదం తీసుకొచ్చినందుకు మంచి ప్రెజెంటేషన్ ఆస్కింగ్, హీస్ గివింగ్. మావయ్యేం తక్కువవాడు కాదు. వినోద్ కన్నా ప్రెజెంటేషన్ ఏముంది అంటాడు. మేడం, వినోద్ బాబు లగేజ్ ఎక్కడ పెట్టమంటారు? సంజయ్ గదిలో పెట్టు. అలాగే. అమ్మమ్మ, ఇప్పుడు సంతోషంగా ఉందా? సంధ్య, పెద్దవాళ్ళు మేం చేయలేని పని నువ్వు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మొత్తానికి అన్నమాట నిలబెట్టావు. అన్నమాట కాదు మేడం, అమ్మమ్మ మాట నిలబెట్టింది. రా బాబు.